ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసిన వ్యవహారంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య శుక్రవారం మీడియా సమావేశంలో రూరల్ మండలం హుక్కుంపేట గ్రామ పంచాయతీకి చెందిన సత్యవరపు కీర్తిని మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడి ఆమెను గర్భవతి చేసి పెళ్లి చేసుకోమని అనగానే ముఖం చాటేశాడని ఆమె తెలిపారు. తర్వాత ఒక హాస్పిటల్లో గర్భం విచ్చిత్తుకి కూడా చేయించాడని, అయినప్పటికీ రాజకీయంగా పలుకుబడి ఉందని తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసిందన్నారు. ఇరువురు యువతీ యువకులను వారి బంధువులతో కౌన్సిలింగ్ జరిపామని, ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తరువాయి 4వ పేజీలో డీఎస్పీ తెలిపారు. బాలికల మహిళా రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, ప్రతి మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో రక్షణ పొందవచ్చునని తెలిపారు. మహిళల సమస్యలతో పోలీసులతో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో ఉమెన్ చైల్డ్ అడ్మిన్ సౌజన్య, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారండి. అందులో సత్యవరపు కీర్తి అనే అమ్మాయి, షీఈ్ 19 years old అండ్ షీఈ్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ అమ్మాయి 2022 నుంచి పులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి, హీఈస్ 27 years old. ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, దాన్ని మళ్ళీ తీయించినట్టు, అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి ప్లీ తోటి వచ్చిందండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు 1 Stop Center ద్వారా కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి పంపించారు. షీఈస్ ద పర్సన్ ఫ్రమ్ 1 Stop Center. ఆవిడని తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయితోటి 1 గంటన్నర కౌన్సిలింగ్ చేశాము 4th June రోజు. 1 గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్. అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీ చేసింది ఆ అమ్మాయి. అందుకు సరే ఆ అబ్బాయిని కూడా అలాంగ్ విత్ హిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద. ఆ అబ్బాయి ఒక 10 days నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు. అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి, నాకు కేసు వద్దు, నాకు ఒక 10 days టైం ఇస్తాను, నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా రాసిచ్చింది. విల్ సప్లై ద కాపీ టు ఎనీవేస్. అందుకొరకు మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట. అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా మేము రేప్, ఇంకా మెడికల్ టర్మినేషను అండ్ పోక్సో 3 కేసులు కట్టడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ప్రొసీజర్. నమస్తే సార్, మై నేమ్ ఈజ్ సౌజన్య. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1 Stop Center అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. గత 10 days బ్యాక్ కీర్తి పీజీఆర్ఎస్లో ఒక గ్రీవెన్స్లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ కేసు తీసుకుని వచ్చిన వెంటనే ఇక్కడ బొమ్మూరు పిఎస్కి వచ్చి సిఎస్ఆర్ గారితో మాట్లాడడం జరిగింది. సిఎస్ఆర్ కూడా ఆ అబ్బాయిని వెంటనే పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా తన్ని సత్యదేవ అనే అబ్బాయిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారనమాట. తర్వాత పాపని నేను తీసుకొచ్చాను ఈవినింగ్ 6కి. సారు ఈవినింగ్ 6 to 8 వరకు ఒకరోజు మాట్లాడడం జరిగిందండి. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే మేడం గారితో మాట్లాడిపించాను. మేడం గారితో మాట్లాడిపిస్తే ఆ అమ్మాయికి ఒకటే మోటో ఏంటంటే, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది మేడం, ఎఫ్ఐఆర్ వేశారు అనుకుంటే ఆ అబ్బాయి ఇంట్లో నేను జీవించడం కష్టం కదా, సో నాకు మ్యారేజ్ అయ్యేటట్టుగానే చూడండి మేడం అని చెప్పేసి ఆమె 10 days అడిగిందండి మమ్మల్ని. 10 days అడిగితే సార్ ఏమన్నారంటే 10 days లాగైతే వద్దమ్మా, 7 days మేము మాత్రం ఇస్తామని చెప్తే ఆమె ఓన్గా రాయడం జరిగిందండి నా ఎదురుగుండానే. స్టేట్మెంట్ కూడా ఓన్గా రాసి తను సార్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. తర్వాత నేను ఫోన్ ఫాలోఅప్ కూడా అమ్మాయికి చేయడం జరిగిందండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మన పోలీసు వారి దగ్గరికి రమ్మా, లేకపోతే నాకు కూడా చెప్పు అని చెప్పేసి జరిగిందైతే ఇంతవరకునండి. అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి.
ఎట్ ది సేమ్ టైం పోలీస్ వారికి మేము రిపోర్ట్ చేయాలి. తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి, అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము. ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి. అక్కడ ప్రతి ఉమెన్ ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.